నీకు ఏ హక్కు మీద నువ్వు చేపలు వేసుకుంటున్నావు? నీకు ఏ హక్కు ఉంది? నువ్వు ఏ హక్కుతోటి బ్యాంకులో లోన్ లో పెట్టావు ఆ చెరువుని? ఏ రైట్ తో పెట్టావు? పెద్ద కంచర్ల గ్రామానికి సంబంధించిన ఆ కింద గ్రామాలకు సంబంధించిన ఆ చెరువు సాగునీరు తాగునీరు వాటికి సంబంధించింది. ఈ రోజు సాగునీరుకి తాగునీరుకి కూడా నువ్వు సరిగ్గా పోకుండా నువ్వు నీ చేపల కోసం నువ్వు ఆక్యుపేషన్ చేసుకొని అందులో కొంత నీ పొలంలో కలుపుకొని రేపేదో సర్వే చేపిస్తాను నాది నేను ఇస్తానని చెప్పావు. కలుపుకోవటం ఎందుకు, ఇచ్చేదేంటి? ఇవన్నీ కూడా కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది మల్లికార్జునరావు గారు. అన్ని ఊళ్ళు చెరువులన్నీ నీవు చేసుకో, నీ చేపల వ్యాపారం చేసుకో, మేము కాదనలేదు. నువ్వు ఏ వ్యాపారం చేసుకో. ప్రజల ఆస్తుల్ని గ్రామ సంపదని మీ సంపదగా భావిస్తే ఎలా అని మేము అడిగేది మా క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. నీకెలా నీ హక్కులు? కానీ ప్రభుత్వం కానీ కలెక్టర్లు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా మేము కూడా ఏం చేయలేని పరిస్థితి చేసావు. ఎక్కడికక్కడే ఎంత దూరం ఏరిపోతావు, ఏ విధంగానైనా ప్రాధాయపడతావు. అది మా వల్ల కాదు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వినుకొండ నియోజకవర్గానికి మీ సొంత ఆదాయాలు కాదు, ప్రజలకి మేలు జరిగే విధంగా చేయాలని మేము మీకు ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను.